సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డార్క్ సర్కిల్స్ పోవాలంటే ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. పోషకాహార లోపం, తగినంత నిద్ర లేకపోవడం, విపరీతమైన అలసట లాంటి కారణాల వల్ల కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. వీటిని తొలగించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కీర, పుచ్చకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు చర్మానికి తగినంత తేమ అందుతుంది. దీంతో కళ్ళ కింద వాపు, నల్లమచ్చలు తగ్గుతాయి. టమాటాలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కళ్ళ కింద నల్లని వలయాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజు ఆహారంలో టమాటాలను చేర్చుకోవడం వల్ల సమస్య తీరుతుంది. బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్తో పాటు ఏ, సి విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. పండిన బొప్పాయి పండును తినడం వల్ల కళ్ళ కింద చర్మం కాంతివంతంగా మారుతుంది. బీట్రూట్లో చర్మాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం పొరల్లో పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తాయి. వారానికి 2 సార్లు బీట్రూట్ను ఆహారంలో చేర్చుకుంటే మొటిమలు, నల్ల మచ్చలతో పాటు కళ్ళ కింద ఏర్పడే డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి. పాలకూర, తోటకూరల్లో కే విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి రక్త ప్రసరణ అందేలా చేస్తుంది. రోజు ఈ ఆకుకూరలను తింటూ ఉంటే కళ్ళ కింద చర్మం బిగుతుగా, ఛాయగా మెరుస్తుంది. చర్మం తేమతో నిండి ఉంటే కళ్ళ కింద నల్లని వలయాలు రావు. కాబట్టి రోజుకు కనీసం 4 గ్లాసుల మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. బాదం, పల్లీలు, బ్రకోలీ, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజల్లో ఈ విటమిన్ అధికంగా ఉంటుంది. రోజు వీటిని తగుమాత్రంలో తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం కనిపిస్తుంది. రోజుకు ఒక నారింజ పండు తినడం వల్ల కొలాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో డార్క్ సర్కిల్స్ వాటంతట అవే మాయమవుతాయి. ఈరోజు మనం డార్క్ సర్కిల్స్ మాయమవ్వాలంటే ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.